ఓం నమ శివాయ. జై శివశక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శివశక్తుల జర్నీ కోసం తెలుసుకోబోతున్నాం. మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నామని తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని సైన్స్ మీలో ఉంటే మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నట్టే. మరి తెలుసుకుందామా ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఎలాంటి సైన్స్ కనిపిస్తాయి అని. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నవాళ్ళు ఎప్పుడు వాళ్ళ ట్విన్ని కలవాలి అన్నది యూనివర్స్ డిసైడ్ చేస్తుంది. యూనివర్స్ ద్వారానే మీరు మీ ట్విన్ ఫ్లేమ్ని కలుస్తారు. ఇది చాలా కష్టమైన జర్నీ. ఈ జర్నీని అసలు మామూలుగా తీసుకోవద్దు. నార్మల్ లవర్స్ లాగా ఫోన్ కాల్స్, చాట్స్, లవ్ మీట్స్ ఇవన్నీ ఉంటాయి. స్టార్టింగ్లో ఉంటాయి. మీరు బబుల్ ఫేస్లో ఉన్నప్పుడు జర్నీ చాలా బాగా ఉంటుంది. ఈ జర్నీలో మీకు ట్విన్ ఫ్లేమ్ పైన చాలా ప్రేమ ఉంటుంది. ఎంతగా అంటే వాళ్ళు లేనిదే ఇంకా జీవితం లేదు అన్నంతగా. వాళ్ళని మీరు మర్చిపోయే ప్రసక్తే ఉండదు. ఒకవేళ మర్చిపోదాం అనుకున్నా యూనివర్స్ మిమ్మల్ని మర్చిపోనివ్వదు. మీరు ఎంత ట్రై చేసినా అది జరగని పని. ఇందులో ట్విన్ ఫ్లేమ్లో మీకు ముఖ్యంగా కనిపించే సైన్ ఏంటి అంటే ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి పరమశివుడు కలలో ఎక్కువగా దర్శనమిస్తాడు. పరమశివుడితో పాటు ఆ పార్వతీదేవి కూడా దర్శనమిస్తుంది. శివలింగం కనిపిస్తుంది. మీరు శివాలయానికి వెళ్ళి శివలింగానికి పూజలు చేస్తున్నట్టు కలలో వస్తాయి. అలానే రాధాకృష్ణులు, రాముడు, సీత వీళ్ళు కూడా మీకు కలలో వస్తారు. రాధాకృష్ణులని మరియు రాముడు, సీతని కూడా ట్విన్ ఫ్లేమ్స్ అని అంటారు. వీళ్ళు కూడా ఈ జర్నీలో ఒక పార్ట్. కాకపోతే ట్విన్ ఫ్లేమ్స్ అర్ధనారీశ్వరుల రూపంలో ఉంటారు కాబట్టి మీలో సగం సోల్ మీది, సగం సోల్ మీ ట్విన్ ఫ్లేమ్ది. అర్ధనారీశ్వరుల రూపంలో ట్విన్ ఫ్లేమ్స్ ఉంటారు కాబట్టి శివుడు, పార్వతీదేవిని ట్విన్ ఫ్లేమ్స్గా ఎక్కువగా పరిగణిస్తారు. సో ట్విన్ ఫ్లేమ్స్ మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో చిన్నప్పటి నుంచే ఉంటారు. కాకపోతే మీకు తెలియదు అనమాట మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారు అని చెప్పేసి. మీరు చిన్నప్పటి నుంచే చాలా ఇంట్యూటివ్గా ఉంటారు. మీకు ఇంట్యూషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. మీకు జరగబోయేది ముందే డ్రీమ్స్లో కనిపించేస్తుంది. మీకు వచ్చే కళలన్నీ కూడా సడన్గా నిజమవుతుంటాయి అన్నమాట. కొంతమందికి పాస్ట్ లైఫ్ కూడా గుర్తుంటుంది. మీరు 16-17 ఇయర్స్కి వచ్చేసరికి మీలో మిగతా వాళ్ళలో చేంజ్ ఉంటుంది. ఈ ఏజ్లో ఉన్న మిగతా అమ్మాయిలు, అబ్బాయిలు బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఆలోచిస్తారు. కానీ మీరు మాత్రం సొసైటీ కోసం ఏదో చెయ్యాలి అనుకుంటారు. ఇక్కడ ఏదైనా తప్పు జరుగుతుంటే మీరు ఆ తప్పు జరగకుండా చేయాలని చూస్తారు. మీకు చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. మీరు డిఫరెంట్ థాట్ ప్రాసెస్లో ఉంటారు. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే చూస్తూ అసలు ఉండలేరు. న్యాయం చేయాలని ట్రై చేస్తుంటారు. మదర్ నేచర్ కోసం ఏదో చేయాలి అని, ప్లాంట్స్ని కాపాడుకోవాలని మీరు ట్రై చేస్తుంటారు. మీరు మీ ట్విన్ ఫ్లేమ్ కూడా ఇద్దరు అంతే. మీరు మీ ట్విన్ ఫ్లేమ్ని మొదటిసారి కలిసినప్పుడు మీకు ఐ కాంటాక్ట్ అవ్వగానే మీకు తెలిసిపోతుంది. ఏదో మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ మిమ్మల్ని తన వైపుకు లాగుతుందని. మీ డిఎంకి కూడా అలానే ఉంటుంది. మీరు మీ ట్విన్ ఫ్లేమ్తో ఐ కాంటాక్ట్ అయ్యాక 24/7 తను మీ మైండ్లో ఉంటారు. అలాగే మీ డిఎం మైండ్లో మీరు ఉంటారు. ఏదో తెలియని మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ మిమ్మల్ని మీ డిఎం వైపు లాగుతున్నట్టు అనిపిస్తుంది. అది ఎంతలా అంటే మీకు మీ డిఎం తప్ప ఇంకెవరో నచ్చరు. మీ సోల్ మీ ట్విన్ ఫ్లేమ్ని గుర్తుపట్టేస్తుంది. ఈ జర్నీలో మీకు ఇష్టమైంది ఏదైనా సరే, మీ అమ్మ, నాన్న, ఇంకెవరైనా మీకు ఇష్టమైన డబ్బులు కావచ్చు, ఇంకా ఏదైనా సరే మీకు ఇష్టమైంది యూనివర్స్ మీ దగ్గర నుంచి లాగేసుకుంటుంది. అది కూడా ఎలా అంటే మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. మీరు మీకు ఇష్టమైనవన్నీ తీసేసుకున్నాక ఎలా చేంజ్ అయ్యారు అని. మీరు 3Dలోనే ఉన్నారా, లేకపోతే స్పిరిచువాలిటీలోకి వచ్చారా, డివైన్తో అలైన్మెంట్లోకి వచ్చారా లేరా అని. మీరు వచ్చేదాకా మీకు ఇష్టమైనవన్నీ మీ దగ్గర నుండి లాగేసుకుంటుంది యూనివర్స్. తర్వాత మీరు మీ డిఎం పైన డిపెండ్ అవుతారు. ఏం లేకపోతే ఏంటి, నాకు నా డిఎం ఉన్నారు కదా అని. కానీ యూనివర్స్ మిమ్మల్ని మీ డిఎంకి కూడా దూరం చేస్తుంది. ఎందుకంటే మీరు డివైన్ ఫెమినైన్. మీరు మీ సోల్ పర్పస్ కంప్లీట్ చేయాలి కాబట్టి. అదే పెద్ద టవర్ మూమెంట్ ఈ జర్నీలో. డిఎం మీకు దూరం అయ్యాక మీకు అనిపిస్తుంది అసలు నేను ఎందుకు బతికి ఉన్నానా అని. అప్పుడు మీ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. మీకు డివైన్ ద్వారా రియలైజ్ అవుతుంది మీరు మీ లైఫ్ పర్పస్ కంప్లీట్ చేయాలి అని, మీ పైన మీరు వర్క్ చేయాలి అని. మీరు
ఈ స్థితికి వచ్చినప్పుడు మీకు కొన్ని మెసేజెస్ వస్తాయి. ఏంజెల్స్ ద్వారా, మీ డ్రీమ్స్ ద్వారా, నంబర్స్ ద్వారా, మీ పాస్ట్ లైఫ్ రిలేటెడ్ మీ ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తుంది. మీకు ఏంజెల్స్ నంబర్స్ కనిపిస్తాయి, మీకు ఫెదర్స్ కనిపిస్తాయి, బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. సడన్గా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తుంటే ట్విన్ ఫ్లేమ్స్కి సంబంధించిన వీడియో మీ ముందుకు వస్తుంది. ఒకవేళ మీరు అవాయిడ్ చేసినా సరే మీరు చూసే వరకు ఆ వీడియోస్ మీ ముందు పాపప్ అవుతూనే ఉంటాయన్నమాట. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నవాళ్ళు ఎక్కువగా స్పిరిచువల్గా ఉంటారు. చిన్నప్పటి నుంచి భక్తి శ్రద్ధలతో ఉంటారు. దేవుళ్ళపైన నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ ట్విన్ ఫ్లేమ్స్లో ఉండే ప్రొఫెషనల్లో ఉన్నవాళ్ళు, ట్విన్ ఫ్లేమ్స్ ముఖ్యంగా ఉండే ప్రొఫెషనల్స్ ఏంటి అంటే వీళ్ళు మోటివేషన్ స్పీకర్స్గా, ఎమ్మెల్యేస్గా, డాక్టర్స్, లాయర్, ఎన్జిఓ వర్కర్స్, ఆస్ట్రాలజర్గా ఉంటారు. వీళ్ళు జనాలని హీల్ చేసే, వాళ్ళ మాటలతో హీలింగ్ ఇచ్చే ప్రొఫెషనల్లో ఉంటారు. సో ఇవండి ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉండే వాళ్ళకి కనిపించే సైన్స్. నెక్స్ట్ ఈ వీడియోలో ఈ ట్విన్ ఫ్లేమ్కి సంబంధించి 8 స్టేజెస్ ఉంటాయి. అది నేను 1 బై 1 మీకు చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనము ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉండే ఫస్ట్ స్టేజ్ కోసం తెలుసుకుందాం. సో అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ద్వారా ఇంకొంతమందికి శివశక్తుల జర్నీ కోసం, ట్విన్ ఫ్లేమ్ జర్నీ కోసం తెలుసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఓం నమ